బైరెడ్పల్లి మండలం మా సమస్య ఏమంటే ఇక్కడ నుండి పెద్ద చెల్లారబండికి వెళ్ళడం దావసరం లేదు కాబట్టి ఇక్కడ 3, 4, 5 మా మురారపల్లిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు చుట్టూ ఇట్లా వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు, అక్కడ చెరువు ఉంది, ఇటు వెళ్ళాలన్నా చెరువు ఉంది కాబట్టి మాకు 3, 4, 5 కంపల్సరీ మురారపల్లిలో ఉండాలని మేము విలేకరుల ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. పై అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు దయచేసి 3, 4 ఇక్కడే ఉండేటట్టు మాకు దాన్ని చేయమని కోరుకుంటున్నాము. బాగా మెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఇదే స్కూల్కి వచ్చి చేరుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఇదే లేదానికి కొంతమంది చెరారుగుడికి వెళ్తున్నారు, కొంతమంది ప్రైవేట్ వెళ్తున్నారు. దాంతో ప్రైవేట్లో వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు కట్టలేకుండా కూడా ఏదో ఇంక తప్పదని చేరుస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ చేరుస్తారు. దయచేసి 3, 4, 5 మాకు ఇక్కడే మురారపల్లిలోనే ఉండాలని మేము కోరుకుంటున్నాము. అధికారులు కూడా మనం చేసుకుంటున్నాం. నా పేరు శోభ. మేము మురారపల్లి గ్రామంలో ఉంటాము. ఇక్కడ బడికి పిల్లల్ని 3 ఆడపిల్లలు నాకు పంపిస్తున్నాము. ఇక్కడ 3, 4, 5 తరగతులు ఎత్తేయడం జరిగింది. అందుకని మాకు 3, 4, 5 ఇక్కడే కావాలని కోరుకుంటున్నాము. దూరం గడ్డిండ్లు 2 కిలోమీటర్లు వస్తుంది, పీసీగుంట 2 కిలోమీటర్లు వస్తుంది. చెరువులు, మామిడి తోపులు అన్నీ చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలకు. అసలు నీళ్ళు పోవడం రావడం అన్నిటికీ, వాన ఎండ బుక్కులు మోయడం ఇన్నిటికీ ఇబ్బంది పడి పిల్లలు బయట చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి ఇక్కడే 3, 4, 5 కావాలని కోరుకుంటున్నాను. మురారపల్లి గ్రామం, బైరెడ్డిపల్లి మండలం. నేను ఈ మురారపల్లి స్కూల్లో 1, 2 తర్వాత 3, 4, 5 లేనందున పాపని బయట స్కూల్కి వేయడానికి కుదిరింది. అందుకోసము పక్కలో చెరువులు, కుంటలు, దావ వెళ్ళేదానికి అనుకూలంగా లేదని అధికారులకి విన్నపం చేశాము. అయినా కూడా ఏమీ పట్టించుకోలేదు. అందుకోసం ఈరోజు ధర్నా చేశాము. పైన తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఈ కలెక్టర్ సార్ని అందరినీ కలిసాము, అయినా కూడా ఎవరు లేదనేసి ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది. నా పేరు హేమలత, మరి మురారపల్లి గ్రామం. ఇక్కడ బడికి కొంచెం ప్రాబ్లంగా ఉంది. 3rd, 4th, 5th క్లాసులు ఇక్కడ లేదు. దానివల్ల పిల్లల్ని వేరే ఊరికి పంపించాలి. 3 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి. తోపులు, వంకలు, చెరువులు గిన ఉన్నాయి. దానివల్ల మాకు స్కూల్ మా ఊర్లోనే కావాలి. ఆడపిల్లల్ని అంత దూరం పంపించడానికి భయం అవుతుంది. దయచేసి కొంచెం అర్థం చేసుకొని మాకు బడి పెంచండి. ధన్యవాదాలు సార్. ఇక్కడ 3, 4, 5 తరగతులు ఎత్తేయడం జరిగింది. ఇంత చిన్న పిల్లలు ఎలా వెళ్ళడం రావడం గడ్డింగ్లకు వేశారు. 2 కిలోమీటర్స్ అవుతుంది. ఆడపిల్లలకి రక్షణ అనేది లేకుండా పోయింది. అంత భయం ఉన్నప్పుడు కూడా పిల్లల్ని పంపించవలసిన పరిస్థితి వస్తుంది. అనుకోలేదు మేము ఇలా మా స్కూల్ ఇలా జరుగుతుందని. 50 మంది పైగా చదివారు ఇదే స్కూల్లో. ఇప్పుడు ఏ ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలా చేయడం జరిగింది? ఈ పిల్లలు నడిచిపోయి రావాలని కొంచెం కూడా ఆలోచించకుండా వెత్తేయడం జరిగింది. కాబట్టి మా పిల్లలు ఇక్కడే చదువుకొని ఇక్కడే 3, 4, 5 కావాలని తెలియచేసుకుంటున్నాము. లేదంటే 4 తరగతి 5 జాకపోతే ఇక్కడ రాకపోతే పిల్లల్ని మేము బడికి పంపించడం జరగదు. ఇంటి దగ్గరే పెట్టుకుంటాము. ఏ స్కూల్కి కానీ పంపము. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాము. మమ్మల్ని తోపుల బుక్కులు ఎక్కంపోతా అంటే 5 మంది మమ్మల్ని భయపెట్టించి మమ్మల్ని ఫోటో గన తీసుకొని మమ్మల్ని భయపట్టించి మమ్మల్ని మేము ఇంటికి తిరిగి వచ్చేసినాం పరిగెత్తి.
ఏం చెప్పండి ప్రాబ్లం వరార్పల్లి గ్రామంలో మాకు తెలియకుండానే 3, 4, 5 తరగతుల పిల్లల్ని వేరే స్కూల్కి వేసినారు. ఆ పిల్లల్లో మెచ్యూరిటీ ఎంత అంటే ఇప్పుడు 3వ తరగతికి వెళ్ళే పిల్లోడు మెచ్యూరిటీ ఎంత ఉంటుంది సార్? మాకు ఊరు చుట్టూ చెరువులు, బావులు, తోపులు ఉన్నాయి సార్. మా పిల్లలకి రక్షణ లేదు. కాబట్టి కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము, సార్ మాకు న్యాయం ఏం జరగలేదు. ఈరోజు మా పిల్లల రక్షణ ఏంటంటే ఇప్పుడు 2 వరకు ఉంది సార్. ఇప్పుడు 3వ తరగతికి మా పాప వెళ్తుంది సార్. మా పాప పరిస్థితి 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. అంతా చెరువులు ఉన్నాయి, బావులు ఉన్నాయి, టోపులు ఉన్నాయి. వాళ్ళు బుక్ చేసుకుని పోవాలంటే చాలా మాకు ఇబ్బంది సార్. మా పిల్లల రక్షణ లేదు. ఆ ఊర్లోనే కావాలి. మా ఊర్లోనే 3, 4, 5 తరగతులు కావాలి. 3 నెలలుగా తిరుగుతుంటే కనీసం ఎవరు చూడాలా లేదు సార్. మాకు దగ్గర వెళ్ళాం, DO దగ్గరకు వెళ్ళాం. ఎక్కడ వెళ్ళినా అసలు మా నాన్నని, మా పిల్లలు ఇది చేయడం కరెక్ట్ కాదు. ఎంతో మంది పర్మిషన్ తీసుకోవాలి. రోడ్డు కావాలి. పడితే వచ్చి తీసుకోకూడదు.